కులగణన ఫలితం రాష్ట్రంలో బీసీ జపం ప్రస్తుతం అన్ని పార్టీల్లో చర్చ అయిన అంశం. భవిష్యత్తులో బీసీ సీఎం అన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలోనూ వారికి సముచిత స్నానం. బీజేపీ పగ్గాలు బీసీకే దక్కుతాయని ప్రచారం. ఇరకాటంలో భారత రాష్ట్ర సమితి మంచి వ్యాఖ్య చేసిర్రు. 2029లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పక్క మొన్న రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసినటువంటి వ్యాఖ్యల మీద చెప్పిండు, నేను చివరి సీఎం అయినా ఏం కాదు కానీ నేను ఉన్నన్ని రోజులు మాత్రం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కొరకే పనిచేస్తానని నేను క్లియర్ చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రకంగా ఒప్పుకోవడం జరిగింది. 2029లో బీసీ నాయకుడే ఉంటాడు ఇక్కడ సీఎంగా, ఇది క్లియర్. ఎందుకంటే 42% రిజర్వేషన్ని చట్టంగా మార్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది కాబట్టి బీసీ నాయకుడే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెడ్లు వెలమలు వీళ్ళే పంచుకుంటున్నారు ఉన్న 4 కోట్ల మంది జనాల్ని. కాబట్టి బీసీల నుంచి కూడా సీఎం కావాలని మహేష్ కుమార్ గౌడ్ గారు కీలక వ్యాఖ్యలు చేసిండు. ఈ పెద్ద హాట్ కామెంట్స్ అనుకోవచ్చు. రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి. బీసీల రాజ్యాధికారం నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎక్కడ చూసినా బీసీ అంశంపైనే చర్చ నడుస్తుంది. రాజకీయ పార్టీలు నాయకులు ఒకరిపై మరొకరు సవాలు విసురుకుంటున్నారు. భవిష్యత్తులో బీసీ సీఎం అని పీసీసీ ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. సూపర్, ఇప్పటికైనా కనువిప్పు కలిగింది మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఎందుకంటే ఈయన బీసీల వెంట ఇప్పుడు లేకుంటే 2029లో ఈయన వెంట ఏ బీసీ ఉండడు. ఇటుపక్క కవిత కూరుకు వస్తుంది బీసీల జపం కోసం. ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా వస్తుంది బీసీలకి న్యాయం జరగాలని. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీసీలకి. బీసీలకు మంచి పోస్టులను ఉంచుతామని బీఆర్ఎస్ పార్టీ కీలకంగా చెప్పేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు బీజేపీ చేతిలో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆ 42% రిజర్వేషన్ని బీజేపీ చేతిలో ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించాలి, మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదం చెందాలంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బీజేపీ బండి సంజయ్ గారు ఇప్పటిదాకా మాట్లాడారుగా, మీరు ఈ బీసీలు, మీరు ఒక బీసీ కదా, మీరు కూడా ఇప్పుడు ఈ బీసీల రిజర్వేషన్ కోసం ఆ చట్టాన్ని అమలుపరచాలి. కాబట్టి మీరు చట్టాన్ని అమలుపరిస్తే ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీ సీఎం అయినా అందరికి ఓకే అని చెప్పడం జరుగుతుంది క్లియర్గా. కాబట్టి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా బీసీ సీఎం 2029 అని ఫిక్స్ అయిపోవడం మంచిది. ఎందుకంటే ఇక బీసీలకే ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకే కావాలి. తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ 119 మంది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా బీసీలకు దక్కాలి, ఎస్సీలకు దక్కాల్సినటువంటి వాటా ఎస్సీలకు దక్కాలి, మిగతా వాళ్ళకి దక్కాల్సిన వాటా అందరికీ దక్కాలి. దక్కిన తర్వాత ఈ టోటల్లోంచి ఏ పార్టీలో నుంచి అయినా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా గెలిస్తే బీసీ సీఎం ఫిక్స్ అని తెలుస్తుంది 2029లో. ఎందుకంటే ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు మేల్కొన్నారు. అరే నిజమే కదరా నేనమ్మా, ఇంతమంది మనం ఉన్నాం, మనం దేశపై ఓసీలను సీఎంలు చేస్తున్నాం, ఓసీలని పెద్ద పెద్ద పోస్టులను ఉంచుతున్నాం, మనం అల్లాటప్ప పదవులు తీసుకుంటున్నామని కనువిప్పు కలిగింది. కాబట్టి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఏ పార్టీ అయినా 2029 ఎలక్షన్స్లో బీసీ సీఎంని డిక్లేర్ చేయడం ఖాయం. అట్లా చేస్తేనే పార్టీలకి ఉనికి ఉంటుంది. ఆ పార్టీ ఉనికి బీసీల మధ్య కానీ ఎస్సీ ఎస్టీల మధ్య కానీ ఆ ఉనికి కోల్పోకుండా ఉంటారు. ఇది క్లియర్. కాబట్టి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న వ్యాఖ్యలు 100కి 150% వాస్తవం. బీసీ సీఎం కావాల్సిందే 2029లో. లేకపోతే మధ్యలో కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారు దిగిపోతున్నారు అంటుండు. ఏం తట్టుకోలేకపోతున్నాడు, ఈ టార్చర్కి దిగిపోదాం అనుకుంటుండు అని చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి అప్పుడైతే బీసీ సీఎం అనేది చూడాల్సింది.